సో మీరు లైక్ మీరు యువర్ వర్క్ టుగెదర్ అలాట్ అండి ఆయన అంటే మీరు ఇద్దరిలో ఒకరికొకరికి బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే వాట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ యూ లైక్ ఆఫ్ హిమ్ అండ్ వైస్ వర్సా వాట్ యూ నాకైతే ఈజ్ వెరీ ఓపెన్ అంటే ఏదైనా బోల్డ్గా మాట్లాడేస్తారు నేను కొంచెం నాది అదే మైండ్ సెట్ కానీ నేను తొందరగా మాట్లాడి ఎందుకు ఎదుటోళ్ళు ఏం ఫీల్ అవుతారని కానీ అన్నయ్య చూస్తే ఓకే సేమ్ ఇట్లానే ఉండాలేమో అని అనిపించింది. ఇది ఫుల్ ఓపెన్ అండి ఆయన కొంచెం ఓపెన్ అండి మీరు క్లియర్గా తెలుస్తుందండి సార్ మీకు జెన్యున్ ఎఫెక్షన్తో ఉంటాడు అండ్ హీ థింక్స్ అబౌట్ ద ఫిల్మ్ మోస్ట్లీ విచ్ ఐ లైక్ అండ్ బిర్యానీ బాగా తింటాడు. బిర్యానీ గురించి అంటే మళ్ళీ మీరు మామూలుగా ఇది మామూలు జనరిక్ ఇంటర్వ్యూ అయితే ఇక్కడ నుంచి ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళేదా క్వశ్చన్ ఆయన బాగా వండుతారా మీరు బాగా వండుతారా అని అంటే నేను మామూలుగా ఫస్ట్ లక్ష్యం సినిమా చేసేటప్పుడు ఒకరోజు ఇండియన్స్ బిర్యానీ తీసుకొచ్చాను మామూలు ఫస్ట్ గోపి కారం తింటాను అన్న బట్ వచ్చిందో తింటుంటే కారిపోతానే ఏంటంటే మళ్ళీ ఎంత కారం భయంకరంగా ఉంది లేదు గోపి నథింగ్ దీంట్లో మళ్ళీ ఆయన మిరపకాయ నంచుకొని తింటా ఉంటారు. మళ్ళీ బాబు గారు బయటకు కనిపించినంత సాఫ్ట్ కాదనమాట ఇంటర్నల్లీ సార్ వాట్ ఐ వాంటెడ్ ఇందాక తెలియదు అంటే మీరు మీ సినిమాల్లో నేను చూసిన వాటిల్లో నాకు అన్నిటికంటే చిన్నప్పుడు నాకు ఐ లవ్ అంతఃపురం సార్. అంతఃపురంలో ఆ లాస్ట్ షాట్ చనిపోతూ సిగరెట్ తీసి అసలు దట్ ఇంపాక్ట్ దట్ ఐ హ్యాడ్ వాజ్ అ లాట్ సార్. అది ఎన్ని షాట్లు చేయించారని సింగిల్ షాట్ నేను చచ్చిపోయినా కచ్చేపట్లో నేను చచ్చిపోయినా సార్. గోపి గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా శౌర్యం అది నచ్చింది నాకు బాగా. ఇంకా మనం ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో మీరు యువర్ అసోసియేషన్ విత్ పిఎంఎఫ్ ఇస్ ద ఫస్ట్ టైం. నేను ఇప్పుడు కరెంట్లీ వీళ్ళ కంపెనీ ఆర్టిస్ట్ అండి నేను నాకు 2 జరుగుతున్నాయి ఆల్రెడీ. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ వెరీ గుడ్ అంటే వెరీ నైస్ పర్సన్ విశ్వప్రసాద్ గారు కానీ వివేక్ గారు కానీ అంటే నేను చూసిన దాంట్లో ఏంటంటే చాలా మంచోళ్ళు. నేను వాళ్ళకి కూడా చెప్పాను సార్ బాగుంది మరీ ఉండకూడదు ఇద్దరు అలాగే ఉంటారు సార్. నాకు వివేక్ గారు 2005లో నా 2వ సినిమాకి వాజ్ ఈపీ దెన్ అండి. నేను మారిషస్ వెళ్ళినప్పుడు అక్కడ నా లైఫ్లో ఫస్ట్ నేను వెన్ ఐ వాజ్ 19 years old నా లైఫ్లో మీడియాకి నాకు సంబంధించి ఒక న్యూసెన్స్ స్టార్ట్ అయింది. ఆ న్యూసెన్స్ స్టార్ట్ అయినప్పుడు నాకు వచ్చిన ఫోన్ కాల్లో పక్కన ఉన్నారు వివేక్ గారు. ఫోన్ చేసి అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ మీడియా వాళ్ళకి ఏదో చెప్పారు. ఒక పెద్ద మనిషి ఫోన్ చేస్తే నాకు ఆయన ఏదో అడుగుతున్నాడు ఇలా జరిగిందని విన్నామని. అది జరిగింది వేరే, వాళ్ళకి తెలిసింది వేరే, అది చెప్పింది వేరే. ఇదేంటిది ఇలా అంటున్నారు ఏంటంటే వివేక్ గారికి చూస్తే నో కమెంట్స్ అని పెట్టండి ఫోన్ అన్నారు. అక్కడ స్టార్ట్ అయింది సార్. కమింగ్ టు మీడియా వాట్ వాజ్ ద మోస్ట్ ఫన్నీ ఇంటరాక్షన్ యూ హ్యాడ్ విత్ సార్? అంటే మీరు కొన్నిసార్లు మనం ఒకటి చెప్తాము ఇంకోటి చెప్తారు ఇలా కొన్ని జరుగుతూ ఉంటారు కదా సార్. కెన్ యూ రిమెంబర్ ఎనీథింగ్ లైక్? ఎక్కువసార్లు అదే జరుగుతుంది. మెల్లగా న్యూసెన్స్ వైపు లాగుతున్నా జగపతి బాబు గారు. About the producers, I'd like to say it's a single word or maybe 2 words. They're very kind businessmen. అంటే కొంతమంది మూర్ఖంగా నాకు వస్తే చాలు నువ్వు ఎట్టబోతే నాకేంటి అట్లా కాదు. మీకేం కావాలి, నాకు ఇది కావాలి, ఒక గివ్ అండ్ టేక్, ఒక క్లారిటీ ఉంది. అండ్ దేవర్ ఆల్వేస్ ట్రైంగ్ టు హెల్ప్ ఎనీ టైమ్ వాట్ ఎవర్ ఐ నోటిస్డ్. సో ఇద్దరు విశ్వప్రసాద్ గారు కానీ వివేక్